జిల్లా ఏటపాక మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలో 5 ఏళ్లుగా నివసిస్తున్న గిరిజనుల ఇళ్లను అధికారులు కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమిలో 46 కుటుంబాలు పక్కా ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నారని రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. కూలీ పనులు చేసుకుని ఇళ్లు కట్టుకుంటే ఎటువంటి నోటీసులు లేకుండా అర్ధరాత్రి సమయంలో వచ్చి దౌర్జన్యం చేసి మా ఇళ్లను కూల్చివేశారని గిరిజనులు ఆవేదన చెందారు. స్థానిక తహసీల్దార్ని బాధితులు నిలదీయడంతో పొరపాటు జరిగింది. హైకోర్టు ఉత్తర్వులు, జిల్లా కలెక్టర్ ఆదేశాలతోనే ఇళ్లు కూల్చామని వివరణ ఇచ్చారు. పోలీసుల జోక్యంతో జిల్లా కలెక్టర్ ఫోన్ ద్వారా బాధితులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. చేసి నా మొగుడు ఆటో తోలుతాడు సార్. అసలు నేను అప్పులు చేసి అప్పులు 5 లక్షల అప్పులు ఉన్నాయి సార్. అప్పులు చేసి ఇల్లు కట్టేసి వీళ్ళు ఏం చేశారు సార్? అధికారులు ఇట్లే తిరుగుతున్నారు సార్, ఇట్లే తిరుగుతున్నారు, చూస్తూనే తిరుగుతున్నారు. అప్పుడన్నా ఆఫ్ చేయమంటే ఆఫ్ చేసే వాళ్ళం కాదు సార్. 5 సంవత్సరాలు బట్టి ఏం చేస్తున్నారు సార్ వీళ్ళు అధికారులు? గుడిచెలలో 2 సంవత్సరాలు గుడిచెలు కట్టుకొని ఉన్నా అప్పుడని చెప్పాలి కదా సార్. ఇదెక్కడ న్యాయం సార్? అసలు ఎంత అన్యాయం చేశారంటే నన్ను దిక్కు దివాణా లేకుండా చేశారు. ఒక్కడు కూడా కాదు సార్. అసలు ఇంట్లో ఏ వస్తువు కూడా కొన్ని పూజ చేశారు సార్. అసలు కూడబెట్టారు సార్. అసలు నా పిల్లల్ని దోచేశారు సార్. నా పిల్లల్ని దోచేశారు, నన్ను దోచేశారు. నా మగ నైట్ 1 గంటకు వచ్చారు సార్. అసలు నైట్ 1 గంటకు రావడానికి వాళ్ళు దొంగలు దొరలేదు సార్. అసలు ఏదో 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 దొంగతనంగా వచ్చి మళ్ళీ కూల్ చేయడం ఏంటి సార్? ఇది అన్యాయమా? అక్రమంగా వచ్చి కూల్ చేశారు. ఈ లక్ష్మీదేవిపల్లి అనే ప్రాంతంలో మేము గత 5 సంవత్సరాల నుంచి జీవిస్తున్నాం సార్. కొన్ని గుడిసెలు వేసుకొని స్టార్టింగ్లో జీవించాం సార్. ఆ తర్వాత ఇల్లులు కట్టుకున్నాము. ఇది ఏంటంటే ఇది గవర్నమెంట్ అనాజకుంజ స్థలం అనేసి ఉంటే దీంట్లో 2 ఎకరాల 20 సెంట్లు ఉందనేసి మాకు ఎంఆర్ఓ గారు సార్ని అడిగితే ఉంది. ఇది సరే గవర్నమెంట్ ల్యాండ్ అనేసి మాకు 46 కుటుంబాలు అనేది ఇక్కడ 5 సంవత్సరాల నుంచి జీవిస్తున్నాం సార్. అయితే ఈ 5 సంవత్సరాల నుంచి జీవిస్తున్నప్పుడు ఇక్కడ రీసెంట్గా ఎంఆర్ఓ గారు అనేది 3 మంత్స్ బ్యాక్ వచ్చారంట. ఆయన ఏంటంటే మరి వాళ్ళు ఏం కుమ్మక్కయ్యారో ఏంటో తెలియదు. గత నైట్ వచ్చేసి అంటే ఒక ల్యాండ్లో అది వేరే ప్రైవేట్ స్థలము అనేసి క్రియేట్ చేసేసి ఏ నోటీస్ అని గవర్నమెంట్లో అయ్యే ఉంటే వాళ్ళు ఏదైనా నోటీస్ ఇచ్చేసి పలానా స్థలము మీరు గవర్నమెంట్లో ఉన్నారు అనేది మనకు నోటీస్ అనేది పంపుతారు సార్. నోటీస్ అనేది పంపకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నైట్ వచ్చేసి 1 o'clock వచ్చేసి మీరు ఈ క్షణమే మీరు ఖాళీ చేయాలనేసి చంటి పిల్లలతో 46 కుటుంబాలలో 26 కుటుంబాలు చంటి పిల్లలతో ఉన్నారు. అప్పు చేసి కట్టుకున్నాం సార్. వాళ్ళకి ఏమైంది సార్? అసలు మొత్తం కూలగొట్టినాక